విశాఖపట్నంలో భార్యాభర్త ఆత్మహత్య. భార్య 7 నెలల గర్భవతి. 7 నెలల గర్భవతిగా ఉన్న భార్య భర్త ఇరువురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది వార్త. ఆత్మహత్యనా కాదా అనేది సాంకేతికంగా పోలీసు విచారణ వగైరా ఉంటాయి. అది ప్రక్రియ చట్టపరంగా. నిజంగానే ఆత్మహత్య చేసుకున్నది వాస్తవం అయితే అసలు ఆత్మహత్య చేసుకునేంత దుస్థితి, ఆత్మహత్య చేసుకునేంత బేలతనం, ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవాల్సినంత ఒంటరితనం, నిస్సహాయత సమాజం ఎందుకుంటోంది? ఆత్మహత్య చేసుకోవడం నేరం, ఆత్మహత్య ప్రయత్నం నేరం అనేది దేశంలో విస్తృతంగా ప్రచారం అన్నమాట చట్టరీత్యా. అసలు ఆత్మహత్య చేసుకోవడం నేరం అన్నప్పుడు, ఆత్మహత్య ప్రయత్నం నేరం అన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి స్థితి లేనటువంటి పరిస్థితుల్ని, అలాంటి నైతిక స్థైర్యాన్ని కల్పించాలి కదా పౌరుల ప్రభుత్వం. ఎక్కడుంది లోపం? ఈ స్థితి మారాలి. ప్రాణం తీసేసుకునే దుస్థితికి మనిషి వెళ్లకుండా ఉండాలి సమాజంలో. ఆ నైతిక స్థైర్యం వ్యక్తికి సమాజం నుంచి రావాలి, తోటివారి నుంచి రావాలి. కమ్యూనిస్ట్ ఇండియా వద్దులేదు, కమ్యూనిస్ట్ విప్లవం వద్దులేదు.